హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ బాయ్స్ యాటిట్యూడ్ మోషన్ పోస్టర్ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ ఎఫెక్ట్ కానీ చెప్పాలంటే సినిమా యాక్టింగ్ స్టైల్లో ఉంటుంది. ఎఫెక్ట్ కానీ యానిమేషన్ కానీ చాలా కిరాక్గా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని అలా మనకు ఒక ఎఫెక్ట్ లాగా క్రియేట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క ఫొటోస్ని పెట్టుకుంటే చాలా క్రియేట్గా ఉంటుంది. సో అలా క్రియేట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలా మంది కూడా చూసి చాలా బాగుంది, వీడియో చేయండి అని చాలా మంది కామెంట్లు అయితే రిక్వెస్ట్ అయితే చేశారు. అంతేకాదు ఫ్రెండ్స్, నేను ఏవైతే యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ అనేది చేస్తున్నానో యూట్యూబ్ కంటే 1 అవర్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే పోస్ట్ అనేది చేస్తాను. మీరు కూడా 1 అవర్ ముందు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ అని ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మన ఛానల్కు సంబంధించి అన్ని ఫాలో అవ్వండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో 1 అవర్ ముందు మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో ప్లే చేశాను. అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ యొక్క మ్యూజిక్ కానీ ఇంట్రో కానీ. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అమేజింగ్ ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అలా బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క కార్డ్స్ అండ్ ఆ యొక్క మెరుపులు చాలా క్రియేటివిటీ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చెప్పాను కదా, అవన్నీ ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలో ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్ చూస్తా. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. ఫస్ట్ ఈ యొక్క ఇమేజ్ మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ర్యాక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ ఇచ్చేసి నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ మీరు టచ్ చేసి మీ 2 ఫింగర్స్ని తీసుకొని మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్ పెట్టేసి టిక్ మార్కింగ్ ఇవ్వండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక రేస్ కార్ PNG ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న కార్ PNG లింక్ అని ఇచ్చింటా చూసుకోండి. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ అనేది చేసుకోండి. యానిమేషన్లో డౌన్లోడ్ చేసి ఈ విధంగా పెట్టేసి సేమ్ ఇక్కడ మనకు రైట్ సైడ్ ఇన్ని యానిమేషన్ అని ఉంటుంది. ఇన్ని యానిమేషన్లోకి వస్తే మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఎంటర్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అప్ ఇన్ అని ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మీరు సైడ్ రైట్ అని ఇచ్చేయండి. ఓకే, సో యానిమేషన్లో మనకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ 1 అని ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో ఇప్పుడు ఒకసారి వెరిఫై చేద్దాం. చూడండి, కార్ యానిమేషన్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇంకా మీకు కావాలనుకుంటే మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు ఒక లయన్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసేసి ఈ యొక్క లయన్ ఇమేజ్ అయితే ఇక్కడ అయితే యాడ్ అయితే ఇచ్చుకోండి. ఓకే, సో వన్స్ యానిమేషన్లో ఇచ్చేసి సేమ్ ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్లోకి వచ్చేసి సేఫ్లోకి వచ్చేసి ఇక్కడ సెకండ్ వన్ అని సెలెక్ట్ చేసి ఈ యొక్క ఫిగర్ను ఫుల్ వరకు ర్యాక్ చేసి సేమ్ మళ్ళీ అదే ఇమేజ్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. వన్స్ బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మల్టీ అని అప్లై చేసి సేమ్ ఈ యొక్క లయన్ ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. ఓకే, సో వన్స్ ర్యాక్ చేసి మీకు యానిమేషన్లో మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా పెట్టేసి ఇలా మనకు జూమ్ అనేది చేసేసి ఇక్కడ టిక్ మార్కున ఇటువంటి సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక యాటిట్యూడ్ అనే టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసేసి
కొద్దిగా ఇలా ఒక సైడ్ యానిమేషన్లో పెట్టుకోండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకొని వన్స్ మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా పెట్టేసి ఇలా ఒక సైడ్ యానిమేషన్లో పెట్టేసి ఇన్ని యానిమేషన్లోకి వస్తే మనకు ఇక్కడ ఒక ఎఫెక్ట్ అనేది మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ కార్నర్స్ అని ఈ యొక్క ఎఫెక్ట్ అనేది మీరు పెట్టుకోండి. సో మన యొక్క టెక్స్ట్ మనకు యానిమేషన్లో ఒక స్క్రోల్ అప్ అవుతూ అలా వస్తుంది. ఓకే, సో 1 అని ఇచ్చేసి టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు ఒకసారి వెరిఫై చేద్దాం. ఈ విధంగా వస్తుంది యానిమేషన్. ఓకే, సో ఇక్కడ వచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీరు టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీ యొక్క ఫోటోస్ని ఎవరి ఇమేజ్ని ఇక్కడ మీరు బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక ఇమేజ్ని అయితే నాని ఇమేజ్ని అయితే తీసుకుంటున్నా. సో మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ అనేది మీరు అనేది సెలెక్ట్ అనేది చేసేసి కొద్దిగా యానిమేషన్లో నేను ఇక్కడ అనేది పెట్టేసుకొని సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి మనకు రైట్ అప్ సైడ్ అప్ అని మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఎక్కడ ఉందో అది నాకు కూడా తెలియదు. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఈ విధంగా మనకు అన్ని స్క్రోల్ అప్ చేసుకుంటా పోతే ఎఫెక్ట్లు అనేది మనకు యాడ్ అవుతుంటాయి. ఓకే, సో మీకు ఏది ఇష్టమైతే ఇదో మనకు ఇక్కడ చూడండి వైప్ అప్ అని ఉంది కదా ఆప్షన్. సో ఇక్కడ వచ్చేసి వైప్ అప్లో వచ్చేసి మినిమం ఒక 3 or 5 అలా మనకు స్లో మూమెంట్ పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 5 అని ఇచ్చేసి నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో పెట్టుకొని సో ఇక్కడ ఒకసారి వెరిఫై చేద్దాం. చూడండి యానిమేషన్ అయితే మనకు ఈ విధంగా వస్తుంది ఫోటో. ఓకే, సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఓవర్లీ అనే ఎఫెక్ట్ ఉంటుంది. సో వన్స్ ఓవర్లీలోకి వెళ్తే ఇక్కడ మనకు సుబ్లిమ్ అని ఈ యొక్క ఎఫెక్ట్ అనేది మీరు డౌన్లోడ్ అనేది చేసుకొని మీ మొబైల్లో రాకపోతే మీకు మొబైల్లో డేటా ఆన్ చేసి ఇక్కడ గెట్ మోర్ అనే ఆప్షన్ గెట్ మోర్లోకి వెళ్తే ఈ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క అంటే ఈ యొక్క ఎఫెక్ట్ మనకు కైన్మాస్టర్ స్టోర్లోనే అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఆ యొక్క ఎఫెక్ట్ మీరు టచ్ చేసి టిక్ మార్క్ని ఇవ్వండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి టిక్ మార్క్ని రైట్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు ఫస్ట్ మీడియా మీరు టచ్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఇంట్రో వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటా. ఆ యొక్క లింక్లోనే మీకు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇంట్రో వీడియో లింక్ అని ఇచ్చింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ ట్యాప్ చేసుకుని ఫస్ట్ ఈ యొక్క సాంగ్ ఏదైతే ఉందో ఈ యొక్క ఇంట్రోకు ఉన్న సాంగ్ నేను మ్యూట్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ప్లే చేద్దాం ఒకసారి. చూడండి యానిమేషన్ ఫస్ట్ స్టార్టింగ్లో ఈ విధంగా వస్తుంది. ఇలా ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు రూపీ ఎగిరేచిన చోట అంటే ఆ యొక్క కాయిన్ మనకు పైకి వెళ్తుంది కదా. సో ఆ యొక్క కాయిన్ పైకి వెళ్ళిన చోట నుంచి కొద్దిగా యానిమేషన్లో ఇక్కడ నుంచి మనం ట్రిమ్ ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ లే హ్యాండ్ అనండి. సో వన్స్ యానిమేషన్లో ఇచ్చేసాక సో ఇక్కడ మనకు ఆ యొక్క మధ్యలో ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ ఉంది కదా. ఆ యొక్క ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్కు మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి 3D క్లబ్ అని ఉంది కదా. సో దీని మీద టచ్ చేసి మనకు రైట్ సైడ్ యానిమేషన్లో పెట్టుకోండి. ఈ విధంగా వస్తుంది. ఓకే, సో వన్స్ వచ్చేసాక ఒకసారి వెరిఫై చేయండి. ఫస్ట్ కా నుంచి చాలా అంటే చాలా క్రియేట్గా అండ్ ఒక సినిమా స్టైల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ఎఫెక్ట్ కానీ యానిమేషన్ కానీ చాలా అంటే చాలా క్రాక్గా ఉంది. ఓకే, సో ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ని పెట్టుకొని మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ మ్యూజిక్ కూడా పెట్టుకొని ఎనీథింగ్ ఇట్లా యూజ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి కాయిన్ మనకు పైకి వెళ్ళిన తర్వాత అలా స్క్రోల్ అప్ అవుతుంది అండ్ మన యొక్క ఫొటోస్ ఇలా మనకు యాడ్ అవుతూ మన యొక్క ఫొటోస్ వస్తుంటాయి. ఓకే, సో ఇక్కడతో ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు యానిమేషన్లు ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలంటే ఇక్కడ ఆడియో ఆప్షన్ ఉంది. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇక్కడ నుంచి పెట్టుకోండి. ఓకే, సో ఆల్మోస్ట్ నేను ఫస్ట్ ఇంట్రోకి ఇచ్చాను కదా, ఆ ఇంట్రోకి ఉంది మ్యూజిక్ మీరు అక్కడ నుంచే మీరు మ్యూజిక్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడతో నేను ఏదైతే యూజ్ చేశానో ఆ యొక్క మ్యూజిక్ కూడా ఇంట్రోలోనే ఇచ్చాను. ఫస్ట్ అక్కడ నుంచే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడతో అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఆన్ ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చిందని కూడా నచ్చింది లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అనే మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.